ఆచి చికెన్ మసాలా. కడప జిల్లా రాజకీయాల్లో రాజంపేట ఇప్పుడు హాట్ టాపిక్. ఒకప్పుడు ప్రత్యర్థులపై పోరాటంతో హోరెత్తిన ఈ నియోజకవర్గం ఇప్పుడు సొంత గూటిలోనే సాగుతున్న అంతర్యుద్ధంతో అట్టడుగుతోంది. కూటమి పార్టీలో ఆధిపత్య పోరు ఏ స్థాయికి చేరిందంటే అది కాస్త రాజుల మధ్య రాజకీయంలో మారిపోయిందా? చమర్తి జగన్మోహన్ రాజు వర్సెస్ శ్రీనివాసరాజు మధ్య మొదలైన ఈ వార్ కూటమికి ఎలాంటి నష్టం చేస్తోంది? రాయలసీమ గుండెకాయ లాంటి రాజంపేటలో కూటమి రాజకీయం రసవత్తరంగా మారింది. బయటి శత్రువుల కంటే లోపలి మిత్రుల మధ్య అసలైన యుద్ధం నడుస్తోంది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజు మధ్య పచ్చగడ్డి వేయకుండా బగ్గుమంటోంది. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం, ఇద్దరిది ఒకే కూటమి. కానీ ఇద్దరి మధ్య దూరం మాత్రం కిలోమీటర్ల కొద్దీ పెరిగిపోతోంది. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని క్షేత్రస్థాయిలో కేడర్ను నిర్మించుకున్న జగన్మోహన్ రాజు రాజంపేటపై తనదే పూర్తి ఆధిపత్యమని నమ్ముతున్నారు. అటు మాజీ అధికారిగా, విద్యావంతుడిగా జనసేన బలం తోడైన ఎల్లటూరు శ్రీనివాసరాజు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అసలు గొడవెల్లా ఏ చిన్న ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ఫ్లెక్సీలో ఎవరి ఫోటో పైన ఉండాలి, ముందు వరుసలో ఎవరు కూర్చోవాలి అనే దగ్గరే మొదలవుతోంది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో పరస్పర విమర్శల దాకా వెళ్ళింది. కొద్ది రోజులుగా టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు పార్టీని అంటిపెట్టుకుని ముందుకు సాగుతున్నారు. పార్టీ కష్టకాలంలో కేడర్కు అండగా నిలిచారు. క్షేత్రస్థాయిలో పటిష్టమైన కేడర్ను నిర్మించుకున్న ఆయన రాజంపేటపై తనదే పైచేయి అని భావిస్తున్నారు. మరోవైపు మాజీ అధికారిగా పరిపాలన అనుభవం, జనసేన వైపు నుంచి వచ్చిన మద్దతుతో ఎల్లటూరి శ్రీనివాసరాజు తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రాజంపేటలో సామాజికంగా బలంగా ఉన్న రాజుల వర్గంలో అగ్రస్థానం కోసం జరుగుతున్న పోరాటమే దీనికి మూల కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. రాజంపేట జిల్లా సాధన ఉద్యమం నుంచి స్థానిక అభివృద్ధి పనుల వరకు ఏ చిన్న పని జరిగినా అది మా నాయకుడి చలవే అంటూ పోటాపోటీగా ఫ్లెక్సీలు వేలుస్తున్నాయట. ఈ పరిస్థితులు దిగువ స్థాయి నాయకులు, కార్యకర్తల్లో ప్రభావం చూపుతోందని అంటున్నారు. రెండు వర్గాలు ఒకే కూటమి కింద ఉన్నప్పటికీ కార్యకర్తలు జగన్మోహన్ రాజు వర్గం, శ్రీనివాసరాజు వర్గంగా విడిపోవడం భవిష్యత్తులో కూటమికి ఇబ్బందిగా మారిందన్న చర్చ జరుగుతోంది. అయితే కూటమి నేతల్లో ఆధిపత్య పోరుపై అటు అమరావతిలోని టీడీపీ పెద్దలకు, ఇటు జనసేన అధినేతకు పూర్తి సమాచారం ఉందని అంటున్నారు. అయితే ఇద్దరిని వదులుకోలేక, అలాగని ఒకరిని వారించలేక అధిష్టానం సైలెంట్ అయిందని చెబుతున్నారు. ఇద్దరు నేతల మధ్య పంచాయతీలో రాజంపేటలో కూటమి పునాదులను బలహీనపరుస్తోందని హెచ్చరిస్తున్నారు. అయితే రెండు పార్టీల మధ్య గొడవలు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి ప్లస్ పాయింట్లా మారుతోందని టాక్ వినిపిస్తోంది. ప్రత్యర్థులను ఢీ కొట్టాల్సిన టైంలో ఇద్దరు నేతలు ఒకరినొకరు కిందకి లాక్కుంటున్నారని కేడర్ టెన్షన్ పడుతోంది. ఈ ఆధిపత్య పోరుపై అమరావతిలోని టీడీపీ పెద్దలకు, అటు జనసేన అధినాయకత్వానికి రిపోర్ట్స్ వెళ్లినప్పటికీ ప్రస్తుతానికి వెయిట్ అండ్ వాచ్ ధోరణిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరిని కాదనలేక, ఒకరిని వారించలేక అధిష్టానం మౌనం వహించడం ఈ గ్యాప్ను మరింత పెంచుతోంది. మొత్తం మీద కూటమి పార్టీలో ఇద్దరు నేతలు కలిసి నడిచి కూటమిని కాపాడుతారా, లేక నేనే రాజు అన్న చందంగా సాగి ప్రత్యర్థికి అవకాశం ఇస్తారా అన్నది రాజంపేట పాలిటిక్స్ లో ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అయితే హైకమాండ్ మాత్రం ఇద్దరిని వదిలేయడంతో రానున్న రోజుల్లో నేతలు ఇంకెంత రచ్చ చేస్తారో అన్న చర్చ సైతం లేకపోలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. వై నాట్ పులివెందుల నినాదంతో కడప జిల్లా నేతల్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాజంపేట తెలుగు తమ్ముళ్లు, జనసేన నేతలు మాత్రం అధినేత మాటలను లెక్క చేయడం లేదు. దాంతో అంశాలన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకేపాటికి అనుకూలంగా మారుతున్నాయని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.